హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ కృష్ణ ఆన్ వీల్స్. ఫస్ట్ టైం బండి అయితే చూసుకోవడానికి వెళ్తున్నాను. స్టాక్ అయితే వచ్చింది, బైక్ చూడడానికి రమ్మన్నారు. అయితే మొత్తం స్టాకు గుడౌన్లో మనం తీసుకునేది అయితే ఇదే. ఇప్పుడు అన్రాపింగ్ చేద్దాం, దీన్ని అన్రాపింగ్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ ఈరోజు ప్రాసెస్ అయిపోతుంది. ప్రాసెస్ అయ్యాక డెలివరీ రేపు, ఈరోజు కాదు. 250 బ్లాక్ అన్రాపింగ్ అయితే చేద్దాం దీన్ని ఇప్పుడు. $2,000 years later. ట్రాక్ బండి వేసుకొచ్చిన బొగ్గడి నైట్ ఫ్యాన్ ఇది ట్రాక్ బ్యాండ్ అంటారు. దీని కాదు, దీని తెలుస్తుందా? ఇది ట్రాక్ బ్యాండ్ తెలుస్తుందా? షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం. షోరూమ్ దగ్గరికి వచ్చాను, బ్లాగ్ చేస్తుండే ఎవరాడు. మొత్తం దొరికిన వాళ్ళు దొరికినట్టు వేసుకుని వచ్చేసాను. డెలివరీకి అయితే రెడీ చేసాము. అంత క్లాత్ వేసి మేము చేసుకున్నాం, ఆడియలేదు మాకు. 7 years taking another way. వీళ్ళే వచ్చిన జనాలు అందరూ మన వాళ్ళు. పెద్ద మనుషులు ఇద్దరు కేక్ పంపకాల్లో ఉన్నారు. డెలివరీ డన్ విత్ డెలివరీ. కింద పోయి తీసుకోవడం చాలే, మనం తీసుకోవట్లేదు దాన్ని. ఓకే లాగు. డెలివరీ కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ తినడానికి అయితే వచ్చాము. పార్టీ, స్మాల్ పార్టీ మండీకి అయితే వచ్చాము. ఇక్కడ ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాను. పార్టీ బ్లాగ్. బిల్లు గణేష్ గడు పే చేస్తున్నా బదులు. హట్స్, టెంట్లు వేసారు. టెంట్లు ఇక హెవీ డ్యూటీ వెహికల్స్ అన్నీ అటు పార్క్ చేసాం. లైట్ మోటార్ వెహికల్స్ అన్నీ ఇటు. $410 లిమిట్ అయితే వచ్చింది. ఫుల్ ట్యాంక్ 16 లీటర్స్ అయితే పట్టింది ఆల్మోస్ట్. సో 410 వస్తుంది, ఎంత వస్తుందో తెలియదు. ఓడు 7 కిలోమీటర్స్లోనే ఉంది. రేంజ్ అయితే ఫ్యూయల్ రేంజ్ 410 వచ్చింది. సో ఇంటికి అయితే ఇప్పుడు వచ్చాను. వర్షం అయితే ఉంది దారిలో, కొద్దిగా బురద అయిపోయింది మొత్తం. అప్పుడే మార్నింగ్ మళ్ళీ వాష్ చేసుకుని పూజకి అయితే వెళ్ళాలి.
సో కిలోమీటర్స్ వచ్చేసి 32 ఓడోకి వచ్చింది. 500 కిలోమీటర్స్కి వచ్చింది రేంజ్ దారిలోనే. ఫుల్ ట్యాంక్ అయితే అలానే ఉంది. ఇంకానే ఫ్యూయల్ రేంజ్ 410 చూపించింది. తర్వాత 430, 450 అలా 500కి మ్యాక్స్ వచ్చింది. 500 నుంచి అక్కడి నుంచి తగ్గలేదు. ఇక ఓడో మనకి ఇచ్చేటప్పటికైతే 2-3 కిలోమీటర్సే ఉన్నట్టుంది. అందుకనే అదేం పెరగలేదు, అంత ఎక్కువ తిరగలేదు. నాది ఫస్ట్ ఎన్ఎస్ తీసుకున్నప్పుడైతే నాకు ఓడో 50లోనో 60లోనో ఇచ్చారు వాళ్ళు. కారు కూడా అంతే. దీనికి ఒక్కదానికి 2-3 కిలోమీటర్స్. అంటే ఇది ట్రక్లోనే వచ్చింది, ట్రక్లోనే దింపారు. అలాగా అవి వేసుకొచ్చేసినవి. అవి అయితే మొత్తం ఇంటికైతే వచ్చేసింది లాస్ట్కి. అది సడన్ ప్లాన్ ఇదంతానే తీసుకోవడం. అయితే అనుకోలేదు తీసుకుంటాను. ఎన్ఎస్ కండిషన్ సరిగ్గా లేదు టూరింగ్కి అది అని చెప్పేసి ఇక అన్నీ ట్రై చేశాను, ఏది సెట్ అవ్వలేదు. బడ్జెట్ వైజ్ కానీ నాకు కంఫర్ట్ రావట్లేదు పెద్ద పెద్ద బైక్స్కి వెళ్దామన్నా కానీ. అందుకని ఇక నా కంఫర్ట్ జోన్లో ఉన్నదే నేను తీసుకున్నాను. ఈ వ్లాగ్ అయితే రేపు మార్నింగ్ పూజకి ఇది వెళ్ళినప్పుడు ఇక అంతా ఇంక్లూడ్ చేసి ఒకటే వ్లాగ్ కింద చేస్తాను. సో కాంప్లిమెంటరీ హెల్మెట్ అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే ఇది చాలా బెస్ట్ ఉంది. మొత్తం పిన్ లాక్ రెడీ, ప్లస్ అది పిన్ లాక్ కూడా మనకి వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఇస్తారు. అది నేను రెడీ ఒకటి అనుకున్నది తీసుకోలేమో అనుకుని అది కూడా ఇంక్లూడ్ అయ్యింది. డాట్, ఐఎస్ఐ, ఈసీ అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. డ్యూయల్ వైజర్ కూడా వచ్చింది. మొత్తం క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఇచ్చాడు. ఇది కాంప్లిమెంటరీ. ఇది ఎంఆర్పి వచ్చేసి దీనిది 5500 సంథింగ్ ఉంది. నార్మల్ ఇస్తా అన్నాడు, మళ్ళీ ఇది ఇచ్చాడు మనకి. క్యారీ చేయడానికి బ్యాగ్ కూడా ఇచ్చాడు మంచిగా. బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుంది. గ్లౌజ్ ఒకటి ఇచ్చాడు కానీ అవి అయితే చీప్ క్వాలిటీ గ్లౌజ్, 300 రూపీస్ గ్లౌజ్. ఒక బాడీ కవర్ ఒకటి ఇస్తాడు, అది ఇంకా స్టాక్లో లేవని మండి వచ్చి తీసుకోమన్నాడు. ఇప్పుడు మన వ్లాగింగ్ సెటప్ అంతా మళ్ళీ దీన్ని షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఎంఆర్పి వచ్చేసి 5500, 1650 గ్రామ్స్ ఉంది. నా సైజ్ వచ్చేసి ఎం, కాకపోతే ఎల్లే ఉంది అక్కడ. సో ఎల్ కూడా బాగానే ఉందని తీసుకున్నాను. ఎక్స్ఎల్ ఇవే తప్ప ఇక చిన్న సైజ్ అయితే ఏం లేవు. గోయింగ్ ఫర్ ద పూజ.